హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్త భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా మార్నింగ్ లేవగానే పాల ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి. అవి ఎప్పుడు పాలు వచ్చినా అక్కడ బయట పెట్టేసి బెల్ వేసి వెళ్తారనమాట, కాలింగ్ బెల్. మా హోమాకి ఆ టైంకి తెలిసిపోద్ది, తనే వెళ్ళి తీసుకురావాలి. నేను వెళ్ళి తీసుకొస్తే రచ్చ రచ్చ చేస్తుంది. మళ్ళీ అక్కడ పెట్టిపించి మళ్ళీ తనే తీసుకొస్తుంది అనమాట. ఫ్రిడ్జ్ వరకు అలానే తీసుకొస్తుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు కాబట్టి అప్పుడు మాత్రం నాకు ఇస్తుంది అనమాట. ఇంకా తనకి పాలైతే కాంచిచ్చేసాను, తాగుతుందనమాట. లేవగానే పాలు అడుగుతుంది, ఖచ్చితంగా పాలు అడుగుతుంది. ఇంకా లేవగానే బ్రష్ చేయించేసి పాలైతే ఇచ్చేసాను తనకి. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ఓట్స్ ప్యాన్ కేక్ వేస్తున్నాను అనమాట. ఓట్స్ ఇంకా బనానా, ఎగ్ ఇవన్నీ వేసి ప్యాన్ కేక్ అయితే సింపుల్గా చేసేస్తున్నా. ఇవాళ బయట వెళ్ళే పని ఉంది, పాపకి చెప్పాను కదా. ఇయర్ రింగ్స్ చేంజ్ చేయబోతున్నాం, ఇంకా డైమండ్ ఇయర్ రింగ్స్ చూడాలి. సో బయట వెళ్ళే పని ఉంది కదా, ఎక్కువ పని అయితే పెట్టుకోవట్లేదు. సో సింపుల్గా, హెల్తీగా, క్విక్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఓట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి ఒక డబ్బాకైతే బ్లెండ్ చేసి పెట్టేసుకున్నాను, పౌడర్ చేసేసి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కావాలనుకున్నా ఏదో ఒకటి చేసి పాపకు తినిపించేయచ్చు అని చెప్పి ఎప్పుడు ఆ ఫుల్ డబ్బాకి ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసాను. ఇప్పుడు ఇక్కడ 3 స్పూన్స్ ఆ పౌడర్ వేసుకొని 2 బాగా మగ్గిన బనానాలు అండ్ ఒక ఎగ్ వేసి అన్నీ మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట. కావాలి అనుకుంటే మనం మిక్సర్ కూడా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు, కానీ అంత అవసరం లేదు. చేత్తోనే మనం మిక్స్ చేసేయచ్చు అనమాట, ఈజీగా వచ్చేస్తుంది. బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ అవుద్ది. దీంట్లో షుగర్ కానివ్వండి, ఇంకా వాటర్, మిల్క్ ఏం అవసరం లేదనమాట. మనకి బనానాస్ వేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా షుగర్ ఏం అవసరం లేదనమాట. ఇంకా వాటర్, మిల్క్ అలా యాడ్ చేసామనుకోండి, కన్సిస్టెన్సీ మరీ లూజ్ అయిపోద్ది అనమాట. అంత బాగా ప్యాన్ కేక్స్ లాగా రావు, దోశలాగా వస్తుంది. సో ఏమీ యాడ్ చేయకండి, వాటర్ కానివ్వండి, మిల్క్ అలా అవన్నీ బాగా మనం మిక్స్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న కేక్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఊరికే అలా పెనం మీద వేస్తే చాలు, మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా ప్యాన్ కేక్స్ అయితే చాలా క్విక్గా అయిపోద్ది, హెల్దీ అనమాట. ఇంకా పాపకి, నాకు, భూపాల్కి, ముగ్గురికి కూడా అలా ప్యాన్ కేక్స్ అయితే వేసేసాను. జస్ట్ 5 మినిట్స్ రెసిపీ అని చెప్పచ్చు, 5 మినిట్స్లో అయిపోద్ది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి ఇంకా మస్క్ మిలన్ అయితే కట్ చేశాను. ఇంకా హోమ అయితే ఫ్రూట్స్ పిచ్ అనమాట, ఫ్రూట్స్ బాగా తింటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కాయలు చూసేసింది అనమాట. కాయ అని అడుగుతుంటే ఇంకా తనకి కట్ చేయించాను. మేము కూడా తిన్నామన్నమాట. నీట్గా తన ఫుడ్ తనే ఎంజాయ్ చేస్తూ తింటుంది అనమాట. పిల్లలకి మనం ఇస్తే వాళ్ళు బట్టలు అంతా ఖరాబ్ చేసుకుంటారు, ఇలా అని చాలామంది ఇవ్వరనమాట. వాళ్ళకి ఇస్తేనే తెలుస్తుంది తినడం కానీ అన్నీ కూడా. అండ్ పిల్లలకి ఇవ్వాలి కూడా. మనం ఇప్పుడు కాకపోయినా ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత ఇచ్చినా వాళ్ళు అప్పుడు కూడా బట్టలు ఖరాబ్ చేసుకుంటారు. స్టార్టింగ్లో ఎవరైనా అంతే. అలా అని పిల్లలకి ఇవ్వకుండా ఉండకూడదు. వాళ్ళంతకు వాళ్ళే తినేలాగా మనం ట్రైన్ అయితే చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఫ్రూట్ అన్నీ అయిపోయినాయి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. పాప పడుకుంటుందేమో, పడుకొని లేచాక వెళ్దాం అనుకున్నాం. అస్సలు పడుకోవట్లేదు. సర్లే షాపింగ్కి అయినా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం అనమాట. నేనైతే రెడీ అయిపోయాను సింపుల్గా ఇలా. ఏం పెద్దగా ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ హెడ్ బాత్ చేసుకొని రెడీ అయిపోయాం నేను, పాప. ఇంకా భూపాల్ అయితే అక్కడ ఇయర్ రింగ్స్ నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టి వచ్చాను. ఇంకా అవన్నీ మాట్లాడుతున్నారనమాట, ప్రైజెస్ అలా. మా హోమ అస్సలు ఉండట్లేదు. ఇంకా ఇద్దరు ఒకే చోటు ఉంటే కష్టమని భూపాల్ని అక్కడ చూడమని చెప్పి నేను పాపను చూస్తూ ఉన్నాను అనమాట. చూడండి, పైకి ఎక్కేస్తుంది, కిందకి దిగుతుంది, ఒక్క నిమిషం ఉండదన్నమాట. ఇంకా ఫైనల్ అయితే పాపకు ఒకటి సెలెక్ట్ అయితే చేసేసాము. ఇక్కడ వీడియోలో చూపించింది కాదనమాట, నేను ఫైనల్లో చూపిస్తాను. తన చెవులకి పెట్టినాక ఏవి మేము సెలెక్ట్ చేసాం ఏంటి అని. పాపకి డైమండ్ ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నామంటే మల్బార్లో తీసుకున్నాం అనమాట. చాలా మంచిగా ఉన్నాయి కలెక్షన్, డైమండ్ కలెక్షన్ అన్నీ కూడా. ఇంకా భూపాల్ బిల్లింగ్ అయితే వేపించేస్తున్నారు. ఈ మలబార్లోనే కూడా మనకు ఆచార్యులు ఉన్నారు చేంజ్ చేయడానికి, కానీ మాకు జిఆర్టీలో చేంజ్ చేపిద్దామని ఫస్ట్ టైం కూడా తనకి అక్కడే పోగులు కుట్టించాము. నీట్గా ఉండిందనమాట. మేము మళ్ళీ అక్కడే చేంజ్ చేపిద్దాము, మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఎందుకు అని చెప్పి మలబార్లో ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ స్టడ్స్ తీసుకున్నాం అనమాట. పాపకి తీసుకొని జిఆర్టీకి వెళ్ళి అక్కడైతే చేంజ్ చేయించుకుంటున్నాం. సో ఇయర్ రింగ్స్ మనం ఎక్కడ కొంటే అక్కడే మనము కుట్టించుకోవాలి, అలా ఏం లేదనమాట. సో ఇక్కడికి వెళ్ళినా కూడా సపరేట్ టోకెన్ అయితే ఉంటుంది పోగులు కుట్టడానికి అంతా కూడా. ఒక 150 రూపీస్ టోకెన్ అనమాట. ఇంకా తీసుకొని పాపకైతే అక్కడ పోగులు కట్ చేసేస్తున్నారు వెనకాల. అవి తీసేసి ఇవి ఎక్కించడమే. సో ఇవి మనం ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ మన దగ్గర అయితే ఏడుస్తూ అలా ఉంటుంది, వాళ్ళ దగ్గర అయితే గమ్మున పెట్టించేసుకుంటుంది అని అక్కడే ఇంకా చేంజ్ చేయించేసామన్నమాట.
ఇంకా తనకి చిన్నప్పుడు 11th మంత్లో కుట్టించాం కదా పోగులు, అవన్నీ నీట్గా కట్ చేసేస్తున్నారు. అప్పుడైతే బాగా సైలెంట్గా ఉంది, ఇంకెక్కడ ఏడుస్తుందో అని చెప్పి ముందుగానే చాక్లెట్ చేతిలో పెట్టామన్నమాట. సో డెఫినెట్గా పెయిన్ అయితే ఉంటుంది, ఎందుకంటే పోగులు చాలా సన్నగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కించేవి కొంచెం లావు ఉంటాయి అన్నమాట. అవి ఎక్కించి ఆ స్క్రూస్ తిప్పేటప్పుడు కొంచెం డెఫినెట్గా పెయిన్ ఉంటుంది. సో ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఏడుస్తుందని చాక్లెట్ అయితే చేతిలో పెట్టాం. అండ్ అవి తన ముందు పోగులు అనమాట. కట్ చేసి అన్నీ నీట్గా చేతికి ఇచ్చేశారు. సో ఇప్పటిదాకైతే సైలెంట్గా ఉంది. ఇంకేం చేస్తుందని టెన్షన్ అనమాట మాకు, ఎక్కడ ఏడ్చేస్తుందో. డెఫినెట్గా పెయిన్ ఉంటుంది, కానీ ఒక 2 మినిట్స్ అలా ఉంటుంది చేంజ్ చేసేటప్పుడు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. తను భయపడిపోయిందనమాట. సో ఆ పెయిన్ రావడం, అందరం అలా పట్టుకోవడం, సో కొంచెం ఏడ్చిందనమాట బాగా. ఇంకా వాళ్ళ నాన్న అయితే అసలు చూడలేక ఫేస్ అలా పక్కకు తిప్పేసుకున్నారనమాట. అసలు వాళ్ళ కూతురు ఏడిస్తే అసలు చూడలేరనమాట. ఇంకా తప్పదు, కొన్ని టైమ్స్ వాళ్ళు ఏడ్చినా మనం ఆ పని చేయించాలి. సో ఇవే అనమాట పాపకు తీసుకున్న డైమండ్ స్టడ్స్ అయితే. మా పాపకు ఎంత నిండుగా కనిపిస్తున్నాయో. ఏడ్చింది ఒక 5 మినిట్సే అనమాట. మళ్ళీ నీట్గా షాప్ నుండి బయట వెళ్ళే లోపే తన ఏడుపు అయితే ఆపేసింది. ఫైనల్గా సక్సెస్ఫుల్గా స్టడ్స్ చేంజ్ అయితే చేయించేసుకునింది. సో ఆ ఫస్ట్ ఇయర్ రింగ్ పెట్టగానే ఆ పెయిన్కి ఏడ్చి, మళ్ళీ సెకండ్ ఇయర్ రింగ్ తనకు పెట్టేలోపు మళ్ళీ తను సైలెంట్ అయిపోయిందనమాట. మళ్ళీ అది ఎక్కించేటప్పుడు మళ్ళీ ఏడిపే. సో కొంచెం పెయిన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఆ పోగులు అనేవి చాలా సన్నగా ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తగా చేంజ్ చేసే స్టడ్స్ ఎలా అయినా కొంచెం లావు ఉంటాయన్నమాట. సో ఇంకా మనం ఏడుస్తున్నారని సైలెంట్ అయిపోతే మళ్ళీ ఇంకొక రోజైనా మార్చాల్సి వస్తుంది. ఇంకా తప్పదనమాట. ఒక 2 మినిట్స్ మనం కూడా బేర్ చేయాలి తన ఏడుపుని. అలా వాళ్ళ నాన్న అయితే అస్సలు తన ఏడుపు చూడలేక ఏదేదో తనకు చెప్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, కానీ అస్సలు ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి వచ్చేసి పడుకునేసింది. ఇవే అనమాట మేము మలబార్లో మా పాప కోసం తీసుకున్న డైమండ్ స్టడ్స్ అనమాట. సో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈస్ పూజితా.